మరో 2-3 మీడియా సంస్థల పని పడతాం. మేము దాడులు చేస్తే వేరేలా ఉంటుంది. మా చేతిలోనూ ఆయుధాలు ఉన్నాయి. ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు. మీడియా ముసుగులో స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరి తిండి తింటున్నారో గుర్తించుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు. చవట దద్దమ్మ, నీ బతికెంత నువ్వెంత, మీడియా సంస్థల మీద అటాక్ చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తే నేను పట్టించుకునేదేవాడు? మాకు తెలుసు నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడు అంటే అనునిత్యం బీఆర్ఎస్ యొక్క దొరల రాజకీయ వ్యవస్థను, దొరల దురహంకారాన్ని, దొరల చేత ఈ రాష్ట్రం దోపిడీ అయిన విధానాన్ని బహిర్గతంగా చేస్తున్నటువంటి వ్యవస్థలు అంటే ఇండైరెక్ట్గా ఆంధ్రజ్యోతిని, తర్వాత మాలాంటి కొన్ని సోషల్ మీడియా హౌజెస్ని బెదిరిస్తూ ఈ చవట నిన్న మాట్లాడినాడు. మాకు కూడా తెలుసు ఆ విషయం. బీఆర్ఎస్ మమ్మల్ని ఇష్టపడదని. మేము కూడా బీఆర్ఎస్ని ఇష్టపడం. ఎందుకు ఇష్టపడాలా? గుప్పెడు దొరల చేతిలో ఈ రాష్ట్ర పాలనను అందించాలా అనేదానికి మేము ఎందుకు ఆమోద ముద్ర వేయాలి? ఎస్, ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటాం. మీరేం చేసినారు? 9.5 సంవత్సరాల మీ పాలనలో ఎవడు ఎదిగినాడు? ఏ బీసీలు ఎదిగినారు? ఉన్నత కులాల వాళ్ళకి అగ్రస్తాంబూలం ఇచ్చినాడు కేసీఆర్. వాళ్ళ అభివృద్ధికి పాటుపడ్డాడు. గదే ప్రశాంత్ రెడ్డి, గదే జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళే కదా కేసీఆర్ కుటుంబము. అందులో కొంత అంటే బీసీనా ఎస్సీ అదే కాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఈటెల రాజేందర్. ఆయన ఒక్కడే బీసీ, ఆయన కుటుంబ సభ్యులంతా ఎఫ్సీలు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ ఎఫ్సీలు. తర్వాత కోట్లు కొల్లగొట్టినారు. మీరు మీ సంపదన మీద ఏదైనా ఇన్వెస్టిగేషన్కి మీరు ఇష్టపడతారా? అయినా వీడి చవట మాటల్ని ఎవడు పట్టించుకుంటాడు? ఈ దద్దమ్మను చిచి ఇప్పుడు మొహం. అసలు కొద్దిగా గనక తెలివిగా ప్రదర్శిస్తే అసలు జగదీష్ రెడ్డి గెలవడు అన్నారా? స్లెండర్ మార్జిన్లతో గెలుస్తున్నాడు. మీకు నేను ఇప్పుడే స్టాంప్ కాగితం రాసిస్తా. రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో జగదీశ్వర్ రెడ్డి గెలువడు, ఓడిపోతాడు. కావాలంటే రాసుకోండి అన్నారా? ఈ మాట అని తన సర్వనాశనాన్ని ఆయనే కోరి తెచ్చుకున్నాడు.